ఈ ప్రపంచంలోని 84 కోట్ల జీవరాశుల్లో నవ్వగలిగేది ఒక్క మనిషి మాత్రమే కదా. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే మనం నవ్వగలుగుతాము. నవ్వు ఆనందానికి గుర్తు, ఆనందం అందానికి గుర్తు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనేసి ఒక సినీ కవి చెప్పారు. ఆనందం అనేది మనకు దొరకదు, సంపాదించాలి అంటే ప్రయత్నించాలి. జీవితంలో అనుకోకుండా తారసపడేదే దుఃఖం. అది ప్రతి జీవికి ఉంది. ఆనందం మాత్రం క్షణాలలో కనిపిస్తుంది, వెంటనే మాయమవుతుంది. ఆనందాన్ని పట్టుకోవడం కష్టం, దుఃఖాన్ని వదిలించుకోవడం అంతకన్నా కష్టం. నవ్వు వచ్చే పుస్తకాలు చదవండి, సినిమాలు చూడండి, మీకు కోపం పోతుంది. అవి చదివితే మీరు మీ జీవితంలోని ప్రతి విషయాన్ని నవ్వుతూ ఆనందంగా ఎంతో తేలిగ్గా తీసుకుంటారు. తనకు ఆనందం దూరమైన ఇతరులకు ఆనందాన్ని పంచిపెట్టే వాళ్ళు మొదటి రకం కదా. ఇతరులకు ఆనందం పంచిపెట్టే తాము ఆనందపడేవాళ్ళు రెండో రకం. ఇతరులను బాధ పెట్టి తాము ఆనందపడేవారు మూడో రకం. ఇతరులకు ఆనందాన్ని దూరం చేసి తాము ఆనందానికి దూరం అయ్యేవాళ్ళు నాలుగో రకం. వీటిలో మొదటి 2 రకాల వాళ్ళు ఉత్తములు, 3, 4 రకాల వాళ్ళు నీచులు. ఆనందం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు దూరం చేసుకుంటే మనం వెతుక్కుంటూ వెళ్ళిన ఆనందం దొరకదు కదా. ఎప్పుడు నవ్వు ముఖంతో ఉండేవారికి వాళ్ళని అందరూ అభిమానిస్తూ ఉంటారు. నవ్వును మించిన ఔషధం లేదు కదా, విషాదాన్ని మించిన విషము లేదు. నవ్వించేవారిని, నవ్వేవారిని అందరూ అభిమానిస్తారు. అవును కదండి. వారు ఆరోగ్యంగా కూడా ఉంటారు. వారికి ఒత్తిడి ఉండదు, మనసు తేలిగ్గా ఉంటుంది, విచారము ఉండదు, ఆరాటము ఉండదు. వారి సమస్యలను ఆనందంగా నవ్వుతూ పరిష్కరించుకుంటారు. దేనిని వాళ్ళు సీరియస్గా తీసుకోరు. సుఖదుఖాలను సమానంగా చూడగలుగుతారు. నవ్వడం వలన మన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి, కండరాలు వ్యాకోచిస్తాయి. పీల్చే గాలిలోని ఆక్సిజన్ ఎక్కువగా పీల్చుకుంటాము. దానివల్ల మన ఊపిరితిత్తులు బాగుంటాయి. మనలోని బొగ్గుపులుసు వాయువు ద్వారా అనేక చెడు వాయువులు బయటికి పోతాయి. బీపీ ఉండదు, జీర్ణకోశం బాగుపడుతుంది, కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తాయి, రక్త ప్రసరణ బాగుంటుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది కదా. నిద్ర బాగా పడుతుంది, తలనొప్పి, అల్సరు రావు. నవ్వేవాడి దగ్గరికి అంతా చేరతారు. కోపంగా ముఖం ముడుచుకున్న వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. ఆఖరికి పిల్లలు కూడా. నవ్వు ఒక అంటురోగం లాంటిది. ఒకరు నవ్వితే అంతా నవ్వుతారు, అదే ఏడుస్తుంటే ఒకరు ఏడుస్తే అంతా ఏడవరు. ఏడుపు జాలిని పుట్టిస్తే నవ్వు హాయిని పుట్టిస్తుంది. నవ్వుతూ ఈ రోజు నుంచి మీ కార్యక్రమాలు ప్రారంభించండి. ఈ రోజంతా మీరు విజయవంతంగా గడిపేస్తూ ఉంటారు. గమనించండి ఒకసారి. నవ్వడం చాలా సులభం, నవ్వించడం చాలా కష్టం. నవ్వు అనేది నాభిలో నుంచి రావాలి. నవ్వు మన శరీరంలో ప్రతి అవయవాన్ని కుదిపివేస్తుంది, కళ్ళ వెంట ఆనంద భాషలు కార్పిస్తుంది, శరీరాన్ని తేలికపరుస్తుంది. అదే హాస్య లక్షణం. అదే మన కోపాన్ని కూడా కరిగించి వేస్తుంది కదా. ఎవరైనా మీ మీద కోపగించుకుంటే వారిని చమత్కారంతో నవ్వించండి.